జోగులాంబ గద్వాల జిల్లా కోర్టులో వినూత్న దృక్పథంతో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సామాజిక బాధ్యతతో కూడిన శిక్షను అమలు చేస్తూ జడ్జి డి ఉదయనాయక్ మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు చాటి చెప్పేలా తీర్పును రూపొందించారు. కొత్త చట్టాల ప్రకారం శిక్ష అనేది కేవలం శారీరక దండన కాదని అది ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మార్గనిర్దేశంగా ఉండాలనేది ఈ తీర్పు సారాంశం. కోర్టు ఆదేశాలతో నిందితులు మద్యం సేవించడం వల్ల కలిగే హానికర ప్రభావాలు సందేశాలతో ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించేలా స్థానిక రహదారులపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమవుతూ న్యాయ వ్యవస్థ కొత్త కోణాన్ని ప్రజలకు పరిచయం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలానికి చెందిన ఇద్దరు యువకులు సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తుండగా బ్లూ కోల్ట్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో వారు కుచినెర్ల గ్రామానికి చెందిన అంబిరాజు, ఉమిద్యాల గ్రామానికి చెందిన వీరన్నగా గుర్తించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 355 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన గద్వాల మొదటి అదనపు జేఎఫ్సీఎం కోర్టు జడ్జి శ్రీ ఉదయనాయక్ ను దండన కన్నా ప్రజా అవగాహనకు ప్రాధాన్యత ఇస్తూ వినూత్న తీర్పును అందించారు. సెప్టెంబర్ 12న ఉదయం 10:30 నుండి 11:30 వరకు గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలోని ట్రాఫిక్ సర్కిల్ వద్ద మద్యం వల్ల కలిగే ప్రమాదాలపై నిందితులు ప్లకార్డులు ప్రదర్శించి వాహనదారులకు అవగాహన కల్పించారు. మద్యం వద్దు, ఫ్యామిలీ ముద్దు, డ్రింక్ అండ్ డ్రైవ్ నిషిద్దం వంటి నినాదాలతో చుట్టుపక్కల ఉన్న వారికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ వినూత్న శిక్షను జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్ర అమలు చేశారు. చట్టం మారుతోంది, తీర్పులు మారుతున్నాయి, శిక్షలు ఇప్పుడు మార్గదర్శకాలవుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు గుర్తు చేశారు. నిన్న ఉదయనాయక్ సార్ గారు, జడ్జి గారు చేసినటువంటి జడ్జిమెంట్ మేరకు ఈరోజు వీళ్ళకి 1 అవర్ 10:30 11:30 వరకు ఒక కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ఈరోజు ప్లకార్డులు పట్టుకొని మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడం, మద్యం వద్దు ఫ్యామిలీ ముద్దు అనే 2 ప్లకార్డులను తీసుకోవడం జరిగింది. తీసుకొని ప్రజలకు అవేర్నెస్ చేస్తూ వీళ్ళకు కూడా ఒక రకమైనటువంటి శిక్షని వీళ్ళు సెల్ఫ్గా రియలైజ్ కావాలి, సెల్ఫ్గా మోటివేట్ కావాలి. ఇంకోసారి ఇటువంటి చర్యలకు ప్రజలు ఎవరైనా కూడా ఇటువంటి చర్యల్ని తీసుకోకుండా మద్యం తాగి వాహనాలు నడపకుండా ఇది ఒక సదుద్దేశంతో ఈ యొక్క చర్య అనేది చేపట్టడం జరిగింది. మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరిని మన గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్లో ఒక 1 అవర్ పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి పబ్లిక్ అందరికీ కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.